ఫ్లాష్ టీమ్ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి రమారమి 14 లక్షల రూపాయల దాకా వివిధ రూపేణ వాళ్ళకి వరద బాధితులకు అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క కిట్ కింద పరుపు, ఫ్యాను, బెడ్షీటు, అలాగే క్లాక్ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయాలనే ఉద్దేశంతో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ టీములు కూడా తిరిగి ఎవరైతే ప్రభుత్వ సాయం అందినప్పటికీ కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నారు, అవి అందినా కూడా చాలని వాళ్ళు ఉన్నారని అనుకున్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ నుంచి 5 లారీల్లో మరి ఆ సామాగ్రిని పంపించడం జరుగుతుంది. అది ప్రతి ఇంటికి కూడా వాళ్ళు అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఏలూరులో ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవలు నేను వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో అనేకమైన ప్రజలు చేశారు. మేము ప్రతి సేవా కార్యక్రమంలో ఏదైతే పాల్గొంటున్నామో వాళ్ళు కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వైఎస్ఆర్ సంఘం వారు అవ్వచ్చు, అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, మానవతా సంస్థ అవ్వచ్చు, అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, ఎవరిని అడక్కోకుండానే రమారమి అన్నా క్యాంటీన్లకు కానీ, అలాగే ఈ వరద బాధితులకు కానీ రమారమి ₹1,00,00,000 దాకా ఇంతకు ముందే చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళు 14 లక్షల రూపాయల రూపేణ వీళ్ళు కూడా పంపించడం జరుగుతుంది. మరి ఇటువంటి స్ఫూర్తిదాయకమైన సేవలు ప్రతి ఒక్కరు కూడా చేయాలి. సమాజం బాగుండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి అనేక మంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది నిత్యం మరి ఇది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇది మనం చేయకూడదా, ఇది మనం చేయొచ్చు అనేది వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పంచుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలంటే ప్రతి ఒక్కరు దాతృత్వంతో ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ భావాలు మారుతాయి. తప్పనిసరిగా అందరూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో మెలుగుతారని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది.